హలో అండి. మేము రీసెంట్‌గానే హౌస్ అయితే చేంజ్ అయ్యాము. నాకు కొన్ని ప్లాంట్స్ కావాలి అని చెప్పేసి నర్సరీకి అయితే వెళ్ళానండి. నాకు అక్కడ కలెక్షన్ కూడా పెద్దగా అయితే నచ్చలేదు. ఒక 2 ప్లాంట్స్ నచ్చితే ఇండోర్ ప్లాంట్స్ అవైతే తీసుకొచ్చుకున్నానండి. మనం ఎంతో ఇష్టపడి, ఎంతో మనీ పెట్టేసి మనం వాటిని తెచ్చుకుంటూ ఉంటాం కదా! చాలా మందికి ఈ ప్లాంట్స్ అనేవి ఒక 3, 4 మంత్స్ కల్లా అలా చనిపోతూ ఉంటాయి. అప్పుడు మనకు చాలా బాధగా అనిపిస్తుంది కదా! అలా కాకుండా ఈ ఇండోర్ ప్లాంట్స్‌ని మనం గ్రో చేసుకోవడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. హోప్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఈ ప్లాంట్స్‌ని సన్‌లైట్ ఉండే ప్లేస్‌లో అయితే పెట్టేటట్టు చూజ్ చేసుకోవాలండి. అది కిచెన్‌లో అయినా సరే, బాల్కనీలో అయినా సరే చీకట్లో ఉండేటట్టయితే చూసుకోవద్దు. సన్‌లైట్ అనేది కొంచెం తగులుతూ ఉండాలి. అప్పుడే మంచిగా అయితే గ్రో అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి మనం ఇలా వాటర్‌లో గ్రో చేసుకునే ప్లాంట్స్‌ని అయితే అట్‌లీస్ట్ 3, 4 డేస్‌కి ఒకసారైనా వాటర్ అనేవి అవి కొంచెం మురిగ్గా ఉన్నప్పుడైతే చేంజ్ చేస్తూ అలా ఉండాలి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇలా మన సాయిల్‌లో పాట్‌లో పెట్టేటువంటి ప్లాంట్స్‌ని ఆ సాయిల్ అనేది మన ఫింగర్‌తో టచ్ చేసి చూసి ఆ మట్టి ఎప్పుడైతే మనకు డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే వాటరింగ్ అయితే చేయాలండి. వీక్లీ ఒక 2, 3 టైమ్స్ చేసినట్లయితే సరిపోతుంది. ఈ లీవ్స్‌ని కూడా ఏదైనా క్లాత్ పెట్టి వైప్ పెట్టేసి క్లీన్ చేసుకుని ఉంటే చాలా మంచిగా గ్రో అవుతాయి. నీట్‌గా కూడా ఉంటాయండి. చూడడానికి మన లుక్ వైజ్ కూడా. సో, యూజ్‌ఫుల్‌గా కనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే టిప్ నచ్చితే ఫాలో అవ్వండి.